హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా టేస్ట్గా ఉండే పన్నీర్ బోర్జీ రెసిపీని చాలా హెల్తీగా, ఎంత పన్నీర్ బోర్జీకి అంత రైస్ తిన్నా కానీ చక్కగా డైజెషన్ అయ్యేలాగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకుండా చాలా చాలా హెల్తీగా, తినే కొద్దీ తినాలన్నంత రుచిగా, కమ్మగా, మృదువుగా, మధురంగా ఉండే పన్నీర్ బుర్జీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఎలా తీసుకుంటే ఈ పన్నీర్ బుర్జీలో ఉన్న కాల్షియం అండ్ ప్రోటీన్ సోర్సెస్ మనకు వస్తాయో ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా అయితే ఇక్కడ నేను జస్ట్ ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుని మరిగే నీటిలో ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. వాటర్ మరిగేటప్పుడు ఈ పన్నీర్ని వేసేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. 10 మినిట్స్ తర్వాత బయటికి తీసేసుకుంటే సరిపోతుంది. ఈ పన్నీర్ బుర్జీ రెసిపీని నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో మాత్రమే చేస్తున్నాను. చూడండి ఆయిల్ కూడా. సో మీ టేస్ట్కి తగ్గట్టు మిర్చిని యాడ్ చేసుకుని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్ వరకు ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ని బాగా మగ్గించాల్సిన అవసరం లేదండి. జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇంకొకటి, అడుగు దలసరగా ఉండే బాండిని మాత్రమే యూజ్ చేయండి. ఆనియన్స్ మగ్గేలోగా మనం ఆనియన్స్ ఎన్ని తీసుకున్నామో టమాటాస్ని కూడా అన్నీ తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోగా చల్లారినటువంటి పన్నీర్ని వాటర్లోని తీసేసి 10 మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసుకోండి. సో ఈ పన్నీర్ బుర్జీ రెసిపీకి ఎక్కువగా మసాలాలు పైకి తేలాలి, నూనెలు పైకి తేలాలి అన్నట్టుగా మనకి ఎక్కువ వీడియోస్ వస్తున్నాయండి. కానీ అలా మాత్రం అస్సలు తినొద్దండి. అది మన హెల్త్కి కానీ, మన గుండె ఆరోగ్యానికి కానీ ఏ విధంగానూ మంచిది కాదు. సో జస్ట్ కలర్ చేంజ్ అయినటువంటి ఆనియన్స్లో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసేస్తే టమాటోలో ఉన్న వాటర్తోనే మనకి ఆనియన్స్ మగ్గిపోతే టమాటా కూడా మగ్గిపోతుందండి. టమాటా మగ్గేలాగా మనం ఇక్కడ నేను తీసుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలాగ మీడియం సైజు హోల్స్తో తురుముకోవచ్చు, లేదంటే చేత్తో మెదిపినా మనకి సరిపోతుందండి. సో ఈ పన్నీర్ బుర్జీ రెసిపీకి మనకి మంచి ఫ్లేవర్, అలాగే టేస్ట్, హెల్తీనెస్ రావాలంటే మనకి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ధనియాలు వేసుకోండి. అలాగే నార్మల్ జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసేసుకుని దంచుకుని పక్కనైతే పెట్టేసుకోండి. సో మనకి చక్కగా టమాటాలో ఉన్న వాటర్తోనే మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ తురిమి పెట్టుకున్నటువంటి 200 గ్రామ్స్ పన్నీర్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాం. మనకి పన్నీర్లో ప్రోటీన్ కంటెంట్ చాలా అధికంగా ఉంటుందండి. సో నేను ఈ రెసిపీని ఒక ఇద్దరికి సరిపోయేలాగా, ఇద్దరు హెల్తీగా ఉండేలాగా అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. సో పన్నీర్ వేసుకున్న వెంటనే మనం వేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ మసాలాలను వేసేసి సరిపడినంత పసుపు, సాల్ట్, కారం నేను చాలా తక్కువ వేసాను. వాటర్ ఒక 2 టీ గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. సో రైస్లోకి తినేవాళ్ళు ఇలా గ్రేవీగా తీసుకోవచ్చు. చపాతీలోకి అయితే ఇంకాస్త ఎగరనిచ్చి ఫ్రైలా అయితే తీసుకోవచ్చండి. సో ఈ పన్నీర్లో ఉన్న కాల్షియం అండ్ ప్రోటీన్ మనకి బాగా అబ్జర్వ్ అవ్వాలంటే కనీసం ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్క తీసుకుని ఎంత రైస్కి అంత పన్నీర్ బుర్జీ మనం వేసి కనుక పిల్లలకి పెట్టినా, మనం తిన్నా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటామండి. పైగా ఇలా కారం తక్కువ వేసి మసాలాలు వేగనివ్వకుండా ఆయిల్ తక్కువ వేసుకున్నది పిల్లలకి చాలా మంచిది, చాలా బలం. వాళ్ళు తిన్న తర్వాత చక్కగా డైజెషన్ ఇష్యూస్ లేకుండా చాలా హెల్తీగా ఉంటారండి. సో ఈ పన్నీర్ బుర్జీ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి. మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.